పదం ఏంటంటే షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ అంటే ఏదైనా మాట వెంటనే కోపం వచ్చేది. షార్ట్ టెంపర్. ఇక్కడ ఈ మాట అర్థం కోపము త్వరగా రగులుకుంటుంది. చాలా త్వరగా కోపం ఇచ్చుకునేవాడు. నిన్నమాట రాయబడుతుంది, కుమారుని ముద్దు పెట్టుకోండి. దేనికడలా ఆయన కోపించదు, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకు యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి అంటే ఆయన దీనికోసం తన ప్రాణాన్ని దీనికోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనం భరించవలసిన శిక్షను ఆయన భరించిన వాడిగా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, కుమారుడు ముద్దు పెట్టుకోనండి, లేకపోయినట్లయితే ఆయన కోపము వచ్చేవాడు. అక్కడ ఇంకో మాట రాయబడి వచ్చిన, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేది. అంటే మనం వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా మన మార్గమును తప్పేవారిగా కనబడుతుంది. కాబట్టి ఇక్కడ రాయబడి వచ్చింది, ఒకటి ఆయన కోపము త్వరగా వస్తుంది, రెండవది కుమారుని ముందు పెట్టుకొని వాలి, లేకపోయినట్లయితే త్రోవ తప్పి నశించిపోతామో రాయబడి వచ్చింది. కింద మాటలో మన ప్రాముఖ్యమైన మాట రాయబడి వచ్చింది, యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. ధన్యత అంటే అదొక తిట్టుగా, బూత్ మాటగా, ఒక వ్యర్థమైన మాట అయితే కాదు. మనం ఎవరినైనా తిట్టేటప్పుడు అనేకమైన మాటలు అంటాం, కానీ ఈ మాట ఎక్కడ కూడా మనం ఉపయోగించు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడినవాడు, అంటే దీవించబడినవాడు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, ఆయన కోపం త్వరగా రగులుతుంది కనుక మన కుమారుని గుర్తు పెట్టుకోకపోయినట్లయితే మనం త్రోవ తప్పి నశించిపోతాం. కానీ అంటున్నాడు ఆయన, యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు. ప్రియమైన వారు, వినడం నేర్చుకుందాం. దేవుని ఆశ్రయించడం వల్ల మనకు కలిగే మేలు రెండు నేర్చుకుందాం. యెహోవాను ఆశ్రయించడం ద్వారా కలిగే దీవెనలు ఏంటి నేర్చుకుందాం. అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు. ఆశ్రయం అంటే ఆశ్రయము అంటే షెల్టర్. ఇప్పుడు మనము బయట ఉన్నాం, బయట నుంచి ఉన్నాం, బయట పని చేస్తున్నాం, వర్షం వచ్చింది. ఇప్పుడు మనం తడవకుండా ఉండాలని ఏం చేయాలి? ఒక నీడ దగ్గరికి వెళ్తాం, చెట్టు నీడకో, ఒక ఇంటి నీడకో, ఏదో ఒక నీడకి వెళ్తాం. ఆ నీడ ఏం చేస్తుంది? మమ్మల్ని తడుచుకోకుండా ఆశ్రయం అంటే ఆ నీడకి వెళ్ళడం. అంటే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన యొక్క నీడను ఆశ్రయం కలిగి ఉంటారో వారు ధన్యులు అని రాయబడుతుంది. దీనిలో మనం నేర్చుకుందాం, దేవుణ్ణి ఆశ్రయించువానికి కలిగే మేలులేంటి. ఎందుకు దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యంగా రాయబడుతుంది, యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు అని. యెహోవాను ఆశ్రయించకపోతే ధన్యతలు రావా? ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఆ ధన్యకరమైన జీవితమును మనం కలిగి ఉండాలంటే తప్పనిసరిగా యెహోవా యొక్క ఆశ్రయాన్ని మనం పొందుకోవాలి. ఆయన బలమైన కోట, స్థిరమైన ఒక గుడారమైన, ఆయన ఆశ్రయించిన వారు ఇక్కడ రాయబడుచుంది, ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. వెంటనే కోపించుకునేవాడు.
కానీ ఆయన కుమారుగా గుర్తు పెట్టుకోకపోయినట్లయితే ఆయన కోపించేవాడు. అంటే యేసు ప్రభుని మన సొంత రక్షణగా అంగీకరించుకోపోయినట్లయితే ఆయన కోపించేవాడు. ఆయన కనుక మన మీద కోపం ఉంచాడంటే మనం త్రోవ తప్పి నశించిపోతాం. యోహాను సువార్తలో రాయబడుతుంది, నేనే మార్గమును, ఆయనే మార్గము. కాబట్టి మనము మధ్యనంచుకోవడం 7 రాయబడుతుంది, నీ ముందు 2 మార్గములు కల, ఒకటి నాశనమునకు పో మార్గము, 2 జీవమునకు పో మార్గం. ఏ మార్గము కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి. నాశనమునకు పో మార్గమా, జీవమునకు పో మార్గమా? అంటే మన సరైన మార్గములు వెళ్ళకపోతే మనం తప్పిపోతాం. జీవమునకు పో మార్గం అనేది మనం వెళ్ళకపోయినట్లయితే మన కోసము భయంకరమైన శ్రమ ఎదురు చూస్తుంది. మన కోసము అగ్నిగుండం వెయిట్ చేస్తుంది. ఇక్కడ రాయబడుచుంది, మన యెహోవాను ఆశ్రయించకపోయినట్లయితే అంటున్నాడు, ఆయనను ఆశ్రయించిన వారందరూ కూడా మనం నేర్చుకున్నాం. యెహోవాను ఆశ్రయించేవాడు కలిగే మేలు ఏంటో చూడండి. కీర్తనలు 34వ కీర్తన, కీర్తన 34వ కీర్తన 10వ వచనం చూద్దాం. సింహపిల్లలు లేమి గలవై ఆకలి కొనులు యెహోవాను ఆశ్రయించువానికి. మనం నేర్చుకున్నాం, యెహోవాను ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులు అని. అలాంటి ధన్యకరమైన జీవితము మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలంటే ఒకటి రాయబడుతుంది, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. కొదువు అంటే ఏంటి? కొదువు అంటే కొరత. కొదువు అంటే మా ఇంటి కాడ బియ్యం అయిపోయి అంటే ఇప్పుడు నాకు ఏం కొరత ఉంది? బియ్యం కొరత. కొన్నిసార్లు భార్య అంటూ ఉంటారు భర్తతో, కిరాణా సామాన్లు అయిపోయింది అని. అంటే దేని కొరత? కిరాణా వస్తువులు ఇందులో కొరతగా. ఇక్కడ రాయబడుచుంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీ కూడా ఉండదు. మన యొక్క జీవితంలో చాలా కోరికలు ఉంటాయి, అవి కొనుగానే ఉంటాయి, కొరతగానే ఉంటాయి. కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరడానికి టైం పడతాయి, కొన్ని నెరవేరుతాయి లేదు మనకు కూడా గ్యారంటీ. కానీ వాస్తవం రాయబడుతుంది, దేవుని ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా పొదుపుగా ఉండదు. ఏ మేలు అనగానే దాంట్లో చాలా ఉండదు. ఏ మేలు అనగానే 1, 2 కాదు. ఏ మేలు అనగానే కొన్ని మాత్రమే కాదు. ఏ మేలు అంటే ఇంకా మన యొక్క జీవితంలో ఏమి కూడా కొదువుగా ఉండదు. మనం అనుకుంటూ ఉంటాం ఏది కూడా కొదువుగా ఉండకూడదు అంటే వీటబ్బలో బియ్యం ఉన్నంత మాత్రం, బీరువాలో డబ్బులు ఉన్నంత మాత్రం ఏమి ఉన్నది లేకపోతే మన యొక్క జీవితంలో కొదువ అనేది లేకుండా ఉండాలి అంటే మన యెహోవాను ఆశ్రయంగా కలిగి. అంటే యెహోవాను ఆశ్రయించే వారందరూ కూడా ఒకసారి చూడండి, పౌలు అంటున్నాడు తన పత్రికలో 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తీర్చు. ఇక్కడ రాయబడుతుంది, క్రీస్తు యేసు మహిమలో తన ఐశ్వర్యం చెప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అని. ప్రతి అవసరము అంటే మన యొక్క జీవితంలో నాకు ఇది అవద్దు అనుకున్నాడు ఎవడు కూడా, ఇది నాకు చాలు అనేవాడు కూడా లేడు. 31వ సామెతలో రాయబడుతుంది, చాలు అనేవాడు లేని వాడు. ఇక్కడ రాయబడుతుంది, తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు మహిమలో ఆయన మీ యొక్క ప్రతి అవసరమును తీర్చును అని. ప్రతి అవసరం అంటే ప్రతి యొక్క జీవిత ప్రతి ఉదయం లేచిన సాయంత్రం పండుకున్న వరకు
నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరమును తీర్చబడాలి అంటే యెహోవాను ఆశ్రయించాలి. తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా ఆయన తీర్చాలి అంటే మత్తయి సువార్త 6:33 చూద్దాం. మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఏం చేయాలంట? ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆయన రాజ్యము నీతిని మనం వెతికినట్లయితే మనము ధన్యులుగా ఉండగలం. అప్పుడు ఇవన్నీ కూడా మీ యొక్క జీవితంలో యాడ్ అవుతాయి. ఏంటది? 25 రాయబడి వచ్చింది, ఏమి ధరించుకుందామా, ఏమి తిందామా, ఏమి త్రాగుతామని ఆలోచించవద్దు, కానీ ఆయన నీతిని రాజ్యమును వెతకాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్య భాగం రాయబడుతుంది, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కూడా పొదువుగా ఉండదు. చూడండి, కీర్తనలో 31వ కీర్తన 19వ వచనం. 31:19 నీ యందు భయభక్తులు గలవారి దాచి ఉంచిన మేలు ఎంతో. నీ యందు భయభక్తులు గలవారికి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయనకు వారి కోసం ఆయన ఒక మేలుని దాస్తాడు. ఆయన దాచి ఉంచినది ఎంతో గొప్పది అని రాయబడుతుంది. ఏంట గొప్పదంటే, ఏంటి ఆయన దాచి ఉంచింది అంటే నీ యొక్క జీవితంలో ఏ మేలు కూడా పొదువుగా ఉండకూడదు, నీ యొక్క జీవితంలో ఏది తక్కువగా ఉండకూడదని అక్కడ అంటున్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఒకటి రాయబడుతుంది, యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు అంటే మొదటి ధన్యత ఏంటంటే ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా పొదువుగా. అందుకే 118 క్రితం రాయబడుతుంది 8వ వచనంలో, మనుషులను ఆశ్రయించడం అంటే మనుషులను ఆశ్రయించడం ఏంటంటే నీకు వాగ్దానం చేసిన వాడు ఉండడం భూమి మీద. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాదు కనుక వాడు భూమి మీద ఉండడు, వెళ్ళిపోతాడు ఒక సమయంలో. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానము నీ కోసం దాచి ఉంచినది చాలా. ఒకటి ఏంటంటే ఏ మేలు కూడా నీకు పొదువుగా. రెండోది చూద్దాం, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 8:20. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ దేవుని హస్తము తోడుగా ఉంచాలని. యెహోవాను ఆశ్రయించిన వారికి దేవుని హస్తము తోడుగా ఉండు. చెప్పండి, ఆయన హస్తమును ఆయనను విసర్జించు వారందరికీ వచ్చునని. చాలండి. ఏంటంటే ఆయన ఉగ్రత అంటే కోపం. చదివిన 2వ కీర్తన రాయబడితే ఆయన త్వరగా కోపించువాడు. ఆయన కోపము మన మీద ఉండకుండా, ఆయన ఉగ్రత మన మీద ఉండకుండా ఉండాలి అంటే మన యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన ఆ యొక్క చెయ్యి తోడుగా. యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన హస్తము కొరచగా ఉండదు, తోడుగా ఉంటది. ఆయన ఉగ్రతలో తప్పించబడాలి అంటే మనం యెహోవాను ఆశ్రయించాలి. ఆయన కోపం మన మీద పడకూడదంటే యెహోవాను ఆశ్రయించాలి. ప్రియమైన వారా, దేవుని ఆశ్రయించే వారికి కలిగే మేలులో రెండవది ఏంటంటే ఆయన యొక్క బలమైన హస్తము మనకి తోడుగా ఉండడం అంటే తోడుగా
హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఏదో బలహీనత వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మన బలహీనత డాక్టర్ గారు చెప్పగానే ముందు ఇంత పొడుగు స్లిప్ మనం చేయలేదు. ఏంటంటే టెస్ట్లో ఏంటంటే మన ట్రీట్మెంట్ పక్కన పెడితే ముందు టెస్ట్లకి డబ్బులు అయిపోతుంది. డబ్బులు అంటే ఎక్కడ అయిపోతాయి? టెస్ట్లకి. ఏం చేయలేదు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు ట్రీట్మెంట్ కోసం కాదు, టెస్టుల కోసం డబ్బులు రెడీ చేసుకోవాలి. అదే మనం హాస్పిటల్కి వెళ్తున్నాం, ఎండగారు అమ్మ నువ్వు ముందే నేను వెనకలతో డబ్బులు ఇచ్చుకుని అన్నాడు. డాక్టర్ ఏంటి ఇన్ని టెస్టులు రాసినా మనకు భయం ఉంటుంది. ఎందుకంటే మన వెనకాల డబ్బు సంచి వస్తుంది అంట, ఎవరికి వెనకాల డబ్బులు వస్తుంది. కాబట్టి డాక్టర్ ఏ టెస్ట్ రాసిన అమ్మ 200 అవుతుంది, 2000 అవుతుంది, పర్లేదు. ఎందుకంటే వెనకాల ఎవరున్నారు? వచ్చే మనుషులు. అది అంటే మన ఇబ్బందుల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన వెనకాల ఉండేవాడు దేవుని యొక్క చెయ్యి. ఇక్కడ రాయబడుతుంది, దేవుని ఆశ్రయించు వానికి ఆయన హస్తము తోడుగా ఉంటుంది. అంటే మన ఇబ్బందుల్లో కష్టాల్లో ఆయన మనతో పాటు లేకపోయాడనే ఫీలింగ్ మనకు ఉండవచ్చు, కానీ ఆయన చెయ్యప్పుడు కూడా మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించేది. నిర్మాకాండము 6:1 వచ్చిన నిర్మ 6:1 అందుకు యెహోవా నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత. ఏంటంటే ఇక్కడ రాయబడుచుంది, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చెను. ఫరో హృదయం కఠినమైపోయింది కనుక ఇజ్రాయేల్ జనాంగాన్ని పంపించట్లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఏమని, నా బలమైన హస్తము చేత ఫరోయే మిమ్మల్ని బయటికి పంపిస్తాడు. చూడండి, నాహూము గ్రంథము 1:7 నాహూము గ్రంథం 650 చేసినట్టు 750. నాహూము గ్రంథం 1:7 యెహోవా ఉత్తముడు శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారందరినీ కూడా ఆయన. ఇక్కడ రాయబడి యెహోవా ఉత్తముడు, యెహోవా మంచివాడు. ఇక్కడ రాయబడుతుంది శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము. శ్రమ దినమున మన దేవుడు ఎప్పుడు కనబడతాడు అంటే శ్రమ వచ్చినప్పుడే కనబడతాడు. దేవుడు ఎప్పుడు కనబడతాడు? మనకి శ్రమ వచ్చినప్పుడే, ఉత్తప్పుడు కనపడ్డాడు. మన సంతోషం ఉంటే దేవుడు కనపడ్డాడు. మన దేవుడు ఎప్పుడు కనబడతాడు అంటే శ్రమ వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే. నేనంటే దేవుడిని అసలు కట్టట్లేదమ్మా, దేవుడు అసలు పట్టించుకోవట్లేదమ్మా. ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు కనుక ఆయన ఆశ్రయించు వారందరినీ కూడా ఆయనకి తెలుసు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారందరూ కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన హస్తము మనకి తోడుగా ఉంచడు. ఆయన హస్తము మనము తోడుగా కలిగిన వారిగా ఉండాలి అంటే ఒకే ఒకటి, అది యెహోవాను మనము ఆశ్రయించాలి. ఓకే, యెహోవాను ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులు అన్నారు. నా ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉండాలి అంటే, ఆ సహాయం చేసే చెయ్యి మనకు తోడుగా ఉండాలి అంటే మన యెహోవాను ఆశ్రయించాలి. యెరెమీయా 17:17 ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపుకు. ఏంటంటే ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయం. మా దేవుని వాక్య సెలవిస్తుంది, నీ ఆపత్కాల సమయంలో, నీ శ్రమ దినమున యెహోవాయే నీకు ఆశ్రయం. ఎవరికి ఆశ్రయం చేసేవాళ్ళు లేరు. మనుషులు నమ్మడానికి యెహోవాను ఆశ్రయించుట మేలు.
రాజులు నమ్ముకునుట కంటే యెహోవా నమ్ముకునుట రాయబడి శ్రమ దినమున ఆయనే ఆశ్రయదుర్గము రాయబడి వచ్చింది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము కనుక నాకు ఆ ధైర్యము పుట్టించుకోము. మనం చేయాలి అనుకున్నప్పుడు కూడా భయం ఉందనుకోండి, మనం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, భయం ఉంటే ముందుకు వెళ్ళలేము. ఇక్కడ నాకు ఆ ధైర్యం పుట్టించుకుంది, ఎందుకంటే నీవే నా యొక్క ఆశ్రయం. ప్రియమైన వాళ్ళగా దేవుని వాక్యం రాయబడుతుంది. దేవుని ఆశ్రయించు వారికి ఆయన హస్తము సహాయం తోడుగా. ఒకసారి చూడండి 2 తిమోతి 3:15 వచనం, 2 తిమోతి 3:15 సారీ 5వ వచనం 3:5 పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నట్లయితే దేవుడు వారికి రాయబడి పైకి భక్తి గలవారయుండి దాని శక్తిని ఆశ్రయించకపోయినట్లయితే అంటే ఏంటి? పైకి భక్తి కలిగిన వారిగా ఉండి అంటే ఏంటి? ఏ పని చేసినా మనం దేవుడిని అడగకుండా నేను ఏ పని చేయనమ్మా అంటాం. అదేమంటారు? పైకి భక్తి. కానీ గుమ్మం పెట్టాలంటే పంతులు గారు ముహూర్తం పెట్టకపోతే, పెళ్లి చేయాలి అంటే పంతులు గారు ముహూర్తం పెట్టకపోతే పెళ్లి చేయి అంటే పైకి భక్తి కలిగిన వారిగా ఉండి మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించట్లేదు. పైకి చూపిస్తున్నాం చాలా భక్తి, బండి కొన్నాం, ప్రార్థన చేయించాం, ఒక్కరు రాసి పాస్టర్ ప్రార్థన చేయించకపోతే బండి మనం బయటది. కానీ వెళ్తే గుడి దగ్గర 2 నిమిషాలు దుర్పించకపోతే మనశ్శాంతి. వెళ్తే మన ఆటకు 4 నిమ్మకాయలు 2 కారం 2 గిన్నెలు పెడితే మన మనస్సాన్ని, మన ఇంటికి పట్టి కట్టకపోతే, గుమ్మడికాయ కట్టకపోతే దేవులు వచ్చేది. పొద్దున ఇంటికి వెళ్ళాను, పొద్దున ఇంటికి వెళ్తే అమ్మా నాగజముడు అంట. ఏంటది నాగజముడు? ఎక్కడుంటుంది అది? ఎడారిలో. దాని నిండా ముళ్ళే, దాని నిండా రబ్బజముడు, నాగజముడు, అక్కజముడు, దానికి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. అది ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ గుమ్మం తిన్నంగా ఉంటుంది మొక్క. యామ్మ గుమ్మం తిన్నంగా ఈ మొక్క పెట్టారంటే ఆ చెట్టుకి సమాధానం ఏంటంటే పీడలో ఇంట్లోకి రావంటారు. ఏంటంటే పీడలో దెయ్యాలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఆ చెట్టుని ఇంటి గుమ్మం కింద పెట్టారు. అంటే పైకి భక్తిగానే ఉంటాం, పైకి భక్తిగానే ఉంటాం, కానీ ఆ శక్తిని మాత్రం మనం ఆశ్రయించట్లే. దేవుని వాక్యం కనుక ఆశ్రయించినట్లయితే ఆయన యొక్క హస్తము నీకు తోడుగా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ, నువ్వు ఏ పని చేసినప్పటికీ, నువ్వు దేవుని మీద ఎప్పుడైతే పరిపూర్ణ ఎప్పుడైతే ఆధారపడ్డావో, ఆయన యొక్క ఆశ్రయం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఆయన హస్తము తప్పకుండా నీకు తోడుగా ఉంటుంది. శ్రమ దినములు ఎన్ని వచ్చినప్పటికీ, ఆపత్కాలమైన దినములు ఎన్ని వచ్చినప్పటికీ యెహోవా కనుక ఆశ్రయించినట్లయితే ఆయన తోడుగా ఉంటాడు. కానీ ఒకటి, దేవుని ఆశ్రయించు వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, ఒకటి వారికి ఏమీ కూడా పొదుపుగా ఉంటుంది. రెండోది రాయబడి యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుంది. మూడోది చూద్దాం, కీర్తనలు 5వ కీర్తన 11వ వచనం. 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించిన వారందరూ కూడా. ఇక్కడ 3వ రాయబడుచుంది, యెహోవాను కనుక మనము ఆశ్రయించినట్లయితే సంతోషం. మనం అనుకుంటూ ఉన్నాం సంతోషం అంటే ఏంటంటే, నేను ఏ పని చేస్తే ఏ బాధ లేకుండా ఉండటమే సంతోషం. మానవుని యొక్క
ఉంటేనే సంతోషం, ఇబ్బంది ఉంటేనే సంతోషం. మనం అనుకుంటామంట దేవుడే నాకు ఇచ్చేది బాధ, ఆ బాధ ఇవ్వటం వల్ల నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోదు. మన బాగా మా ఇంటికి వచ్చింది, దేవుడే నిజంగా ఉంటే నాకు ఇది బాధ కాకుండా నువ్వు అంత, దేవుడే నిజంగా ఉంటే నాకు ఇది బాధలు అనే బాధలు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావు. నీకు బాధ అవ్వలేదు అనుకోండి, దేవుడిని జ్ఞాపకం అసలు నీ మైండ్లోకే రావట్లేదు. ఇక్కడ రాయబడుచుంది, యెహోవాను ఆశ్రయించిన వారు సంతోషంగా ఉండదు. మత్తయి సువార్త 11:28 రాయబడుచుంది, ప్రయాసపడి భారం మోసుకునే సమస్యగా మనం చాలా భారాన్ని మోస్తున్నాం. చాలా భారాన్ని మోస్తున్నాం. ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, ప్రతి నెల వాయిదా కట్టాలి. మన బండి తీసుకుంటే బండి, ఆటో తీసుకుంటే ఆటో అమ్మా, ఇంటి మీద లోన్ తీసుకుంటే ఇంటి లోన్ అమ్మా, ఏం కట్టాలి ప్రతి నెల చెప్పాలి. వాయిదా కట్టాలి, ఈఎంఐ కట్టాలి, డోకర కట్టాలి, స్పందన కట్టాలి అమ్మా, ఏంటి శ్రీనిధి కట్టాలి, చాలా ఉంది. కాబట్టి పొద్దున్న లేచి నాటి నుంచి తెల్లారిపోతే ఈఎంఐ కట్టాలి, తెల్లారిపోతే బండి వాయిదా కూడా వచ్చాక ఇంటికి టెన్షన్. కానీ అన్ని టెన్షన్లో మనకి ఏం రాదు, సంతోషం రాదు. అన్ని టెన్షన్లో మనకి మన మొక్కలు ఏముండదు, సంతోషం ఉండదు, బాధ ఉంటుంది. కానీ ఆ బాధను కావాలనే మనం బలవంతంగా నవ్వుతాం. బలవంతంగా ఆ బాధను కప్పిపుచ్చుకోవడానికి మనకు రాని నవ్వులు కనబడుతాం. నవ్వు ఎప్పుడు ఉంటారంటే ఈ హృదయంలో నీ నవ్వు ఎప్పుడు వస్తుందంటే నువ్వు యెహోవాను ఆశ్రయించినప్పుడు మాత్రమే. ప్రయాసం భారం మోసుకునే సమస్యలారా నా దగ్గరికి రండి, నేను మీకు సంతోషాన్ని ఇస్తాను. చూడండి 40 కీర్తన 16 వచనం, కీర్తన 40:16 వచనం, నిన్ను వెతుకు వారందరూ ఉత్సాహించి సంతోషించేదరు. ఎవరంట? నిన్ను వెతుకువారు. ఎప్పుడైతే మనం దేవుడిని తెలుసుకున్నామో, ఎప్పుడైతే ఆయన్ని వెతికామో, అప్పుడే మన హృదయంలో ఏంటంట సంతోషం. లుకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది, 10 వెండి నాణాలు ఉన్నాయి. ఒక నాణం పోగొట్టుకుంది ఏమా, ఆ నాణం పోగొట్టుకోగానే ఎంతో బాధ, అయ్యో నాకే వచ్చింది శ్రమ. కాబట్టి అంత కోపంలో ఏడుతూ ఏం చేసింది, ఇల్లంతా తుడుతుంది శుభ్రంగా. దొరికితే బాగుండు, దొరికితే బాగుండు, ఆ మడతలెట్టమ్మా ఈ మడతలెట్టమ్మా, మొత్తం వీరువాంత తుడిచేసిందమ్మా. కానీ ఎప్పుడైతే ఆ పూర్వం నాణం దొరుకుతుంది, చీపురు అక్కడ బాగేసి, లైట్ అక్కడ బాగేసి, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చే నేను ఏదైతే పోగొచ్చుకున్నాను అది నాకు, అది అది రావాలి అంటే యెహోవాను ఆశ్రయించాలి. ఆ మనిషి ఏ మనిషి? 15వ అధ్యాయంలో ఉన్న మనిషి కనుక నాకు 9 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయింది, ఎప్పుడో పుడుతాం కదా క్రిస్మస్ పండగకి, అప్పుడు దొరుకుతారులే కంగారు ఏంటో అనుకోలేదు. తప్పనిసరిగా నాకు దొరుకుతుంది అది వెలిగించి చక్క పెట్టగానే అది నన్ను వెతుకువారు. అందరూ కూడా సంతోషించి ఉత్సాహంగా ఉంటారు, నన్ను వెతుకువారు. మన హృదయంలో సంతోషం కావాలంటే యెహోవాను ఆశ్రయించాలి, ఆయన వెతకాలి. యెహోవా దొరుకు కాలం ఉంది, మీరు ఆయనను వెతుకుడి. ఆయన ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటాడో అప్పుడే మనం వెతకాలి తప్ప నువ్వు ఈ రోజు ఖాళీ ఉన్నావని వెతికితే కుదరదు. యెహోవాను ఆరాధించాలంటే ఆరాధించే సమయంలో రావాలి తప్ప నేను ఇలా ఖాళీ ఉన్నాను, నేను ఇంటికాడ ఉన్నాను, దగ్గర చర్చిలో కూర్చుంటానంటే అక్కడ ఏముండదు. యెహోవా దొరుకు కాలం రావాలి. ఒకసారి చూడండి
అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయములో సంతోషంగా ఉంటారు. 4వ వచనం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. చాలు. ఇక్కడ రాయబడిన 3 ఏంటంటే యెహోవాను వెతకాలి. రెండోది యెహోవా యొక్క బలాన్ని వెతకాలి. మూడోది ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఏంటి? ఆయన దొరకడం. ఇలాంటి వాళ్ళు కోటలో ఉన్నారు. ఆయన ఇలాంటి వాళ్ళు కోటలో. నీ మాట ఏనాలా, వారి మాట ఏనా? నీ మాట ఏంటాడు, ఆయన వాళ్ళ మాట కూడా వింటాడు. ఇక్కడ రాయబడుతుంది ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి అని. అప్పుడే నీ హృదయం అంత సంతోషం, అప్పుడే నువ్వు ఉత్సాహంగా సంతోషంగా ఉండగలవు. ఏమైనా వాక్య భాగం ఆయన శరణు వచ్చిన వారికి ఎవరైతే ఆయన ఆశ్రయించిన వారికైనా రక్షకుడిగా ఉన్నాడు. మూడవది ఆ ధన్యత ఏంటంటే యెహోవాను ఆశ్రయించిన వారు సంతోషముగా. 4వది చూద్దాం. అదే 5వ కీర్తన 11వ వచనం. నేను ఆశ్రయించిన వారు సంతోషముగా ఉండుదురు, యెహోవాను ఆశ్రయించిన వారిని కాపాడేవాడు. నీవే ఆయనను, నీవే వారిని కాపాడుకోరు. మనం కాపాడబడాలి అంటే యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించడం వల్ల ఒకటి సంతోషం రాయబడుతుంది. అదే వచనంలో యెహోవా చేత మనం కాపాడబడే వారు ఉండాలి. అంటే యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన కాపాడేవాడు. కాపాడబడడం అంటే కాపాడటం అంటే చెప్పాలి. కాపాడటం అంటే ఏంటి? నాన్న పిల్లవాడిని కొడుతున్నాడు అనుకోండి, ఇలా బడికెళ్ళదని కాపాడుతుంటాడు. ఎక్కడికెళ్తాడు? అమ్మ పిల్లలు దాక్కుంటాడు. ఇప్పుడు అమ్మ ఆ పిల్లవాడిని ఏం చేస్తుంది? కాపాడు. ఆగండి, చాలండి మీ కోపం, తగ్గించండి మీ కోపం, చూసామండి మీ కోపం, ఏదో వచ్చింది కోపం. దానివల్ల భర్త ఏమైపోయాడు? కంట్రోల్ అయిపోయాడు. అది కొడతాం ఆలోచించాలి. పిల్లోడు ఏమైందంటే కాపాడాలి. ఇక్కడ రాయబడుతుంది యెహోవాను ఆశ్రయించిన వారు కాపాడబడుతున్నారు. ఎందుకు కాపాడబడాలి అంటే 1వ తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుతుంది. చూడండి 7వ వచనం. సెకండ్ తిమోతి మీ అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని ఏం చేస్తుందంట? ఎదురు చూస్తుంది. ఈ అపవాది అయినా సాతాను ఏం చేస్తుందంట? ఎప్పుడు దొరుకుతావా ఏం చేస్తాడు? ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎదురు చూడట్లే దేవుని కోసం. కానీ మీ అపవాది మాత్రం ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. ఎప్పుడు దొరుకుతావా నాకు అని, ఎప్పుడు నాకు దొరకపోతావా అని. కాబట్టి కాపాడబడటం అంటే ఆ అపవాదికి దొరకకుండా ఆయన కాపాడటమే. చూడండి 91వ కీర్తన చూద్దాం. 91వ కీర్తన 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట. ఆయన మనకు ఆశ్రయం ఉన్నాడు. ఈ యొక్క 91వ కీర్తనలో 16 వచనాలు ఉన్నాయి. ఈ 16 వచనాలు కూడా మనం ఏ విధంగా కాపాడబడతామో రాయుతున్నాయి. ఏ రకంగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. యెహోవాను ఆశ్రయించిన వారు కాపాడబడుతున్నారు. కాబట్టి 91వ కీర్తన మొత్తం 16 వచనాలు కూడా రాయబడుతున్నాయి. ఏ విధంగా దేవుడు తన ఆశ్రయించిన వారిని కాపాడుతున్నాడు. 7వ వచనం చదవండి. 91. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, ఒక్కడే మనం ఏగలేకపోతున్నాం. ఇంట్లో ఒక్కడి ద్వారానే మనం ఏగలేకపోతే ఇక్కడ రాయబడుతుంది
1000 మంది పడినాను అంటున్నాడు. 1000 మంది ఒకసారి నీ మీద దండెత్తి వచ్చారు అనుకోండి, 10,000 మంది ఒకసారి నీ మీద దండెత్తి వచ్చారు అనుకోండి, అసలు ఏ విధంగా ఉంటుంది మన పరిస్థితి? మన మీదకి ఊరు జనం వచ్చేసారు అనుకోండి, మనం మాట్లాడడానికి అవకాశమే రాయబడి నీ ప్రక్కన 1000 మంది పడుతున్నారు, నీ కుడి పక్కన 10,000 మంది ఉన్నాను, ఏ అపాయం నీ వద్దకు రాదు. ఎవరికైనా యెహోవాను ఆశ్రయించు. అందరికి కాదన్నమాట, ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు మాత్రమే ఏ అపాయం రాకుండా ఆయన కాపాడేవాడుకున్నాడు. యెహోవాను ఆశ్రయించిన వారిని ఆయన కాపాడేవాడు, కాపాడబడుదురు. ఇక్కడ చూడండి, 91వ కీర్తన మొత్తం 16 వచనాలు రాయబడుతున్నాయి. ఏ విధంగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు చూడండి. అక్కడ 10వ వచనము, ఏ అపాయం నీకు రాదు, ఏ తెని గుడారం సమీపించదు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. నడిచే మార్గం, వెళ్ళే మార్గం, ఏ అపాయం ఏ శోధన ఇబ్బంది నీకు రాకుండా ఆయన కావలి ఉన్నది కాపాడడం. ఏమైనా నాలుగోది, యెహోవాను ఆశ్రయించిన వారు కలిగే మేలు ఏంటంటే వారు కాపాడబడదు, ఆయన కాపాడబడదు. చూడండి 27 కీర్తనలు 27 కీర్తన 27 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో కాపాడును, తన గుడారము మాటను దాచును, ఆశ్రయ దుర్గమును ఎక్కించి కాపాడు. రాయబడుతుంది ఎప్పుడంట, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును. పర్ణశాలలో ఏంటంట, నివాసం ఉండే స్థలం, ఆయన నివాసం ఉండే స్థలం, ఆయన ఉండే చోటు, ఆయన మేము ఒకసారి నేను మా చెల్లి ఏం చేసామంటే, అందరూ అప్పుడు పొగాకు దంట్లు తెచ్చుకునేవారు పొయ్యిలో. కానీ మేము చేసామంటే వెళ్ళి మేము కూడా పొగాకు దంట్లు పొయ్యిలోకి తెస్తే మంచిది పొయ్యిలోకి, కాబట్టి మా డాడీ మమ్మల్ని ఏమనడం అని ఏం చేశామంటే వెళ్ళి చిరుకో మూట కట్టుకుని వచ్చాం. పొగాకు దంట్లు ఎవరు మాట్లాడుతున్నారు పొయ్యిలోకి, అప్పుడు వారు అంటే చెరుకు మూట కట్టుకుని వచ్చాం. అంటే రావడం లేట్ అయింది, కర్రుచ్చుకుని బొమ్మ గడగన్నాడు. ఇప్పుడు మేము తప్పించుకోవాలంటే ఏం చేయాలి అమ్మ? తప్పించుకోవాలంటే ఎవరు మమ్మల్ని కాపాడుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మా మమ్మీ లేదు, బయటలో ఉంది. అప్పుడు మేము వెళ్ళి మా తాత పడుకుంటే చెరుకు పక్కన పడుకున్నాం, వెళ్ళిపోయాం. ఏం చేసాం, మా తాత కట్టవల్లి ఎవరు పడుకున్నాం, పట్టుకెళ్ళా నన్ను, ఎందుకంటే నన్ను కొడితే ఆయన దొరుకుతుంది తప్ప నాన్న దొరుకుతుంది. ఆ తర్వాత కుట్టడం కొంటికి వెళ్ళినట్టు. కానీ ఏం చేస్తామంటే కాపాడబడటం ఏంటంటే ఆయన మనకి ఆశ్రయం రాయబడుతుంది. ఆపత్కాలం ఆయన తన పర్ణశాలలో నన్ను గుడారం మాటున నన్ను దాచును అని. అంటే కూడా మనం కూడా ఇంటర్కి వెళ్ళి తాపంటాను. ఎప్పుడు అమ్మా సోమవారం చీటీ వచ్చినప్పుడు, మంగళవారం చీటీ వచ్చినప్పుడు తాగులేదు, కానీ మనం తాగుంటారు. ఆ తలిపేసి చూసి వెళ్ళిపోతాడు, ఎవరు లేరు. అలా ఇక్కడ రాయబడుతుంది, యెహోవా మనం కాపాడేవాడు. ఎలాగా? గుడారం చాటు, ఆయనే స్థిరమైన గుడారం, కదలని పునాది మీద కట్టబడిన వారు. కానీ ఆయన ఇల్లు ఎలాగండి అంటే స్థిరముగా ఉంది. ఆయన గుడారము చాటున మనం దాచేవాడు ఉన్నాడు. ఈ యొక్క శోధన ఇబ్బంది రాదు. ఇక్కడ రాయబడుతుంది, ఆయన ఆశ్రయ దుర్గమును ఎక్కించిన అంటే కోటెక్కిస్తాడు. ఇటువంటి శోధన ఇబ్బంది రాకుండా. ఒకసారి చూడండి 37 కీర్తనలు 27-28 37-28 37-28
కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారా, అందుకే రెండవ కీర్తన రాయబడి వచ్చింది, తన కుమారుని ముద్దు పెట్టుకోవాలి. ఆయన కోపం త్వరగా రగులును. ఆయన కనుక ముద్దు పెట్టుకోనట్లయితే వాడు దారి తప్పి నశించిపోవును. ఆయనను యెహోవాను ఆశ్రయించిన వారు. ఇక్కడ యెహోవాను ఆశ్రయించడం వల్ల ఒకటి, ఏ మేలు కూడా మనకు పొందుతూ ఉండదు. యెహోవాను ఆశ్రయించడం వల్ల ఆయన హస్తము మనకి తోడుగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించడం వల్ల మూడవది, సంతోషంగా ఉండగలం. యెహోవాను ఆశ్రయించడం వల్ల నాలుగవది, కాపాడబడే వారు. యెహోవాను ఆశ్రయిద్దాం, అందుకంటే వేరే భాగ్యం అనే తెలుసుకుంటాం.